సరే, అమెరికా నుంచి మనకు చికెన్ లెగ్ పీసులు వస్తున్నాయి కదా. మరి అమెరికా నుంచి చికెన్ లెగ్గులు వస్తుంటే ఆఫ్రికోలు ఫీల్ గారా? మరి ఆ దేశం నుంచి కూడా ఏదో ఒకటి రావాలే కదా. ఇగో ఇప్పుడు అదే జరగబోతాంది. ఆఫ్రికా నుంచి కూడా మనకు జల్దిల్నే ఒకటి వస్తుందట. అదేందో మంచిగా మీరు చూస్తారట, కొంచెం పైలంగా కూడా. బయటి దేశాలకెళ్ళి సరుకు సామాన్లు దిగుమతి అయినట్టే రోగాలు కూడా దిగుమతి అవుతున్నాయి పొర్రి. ఇదివరకు సార్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, చికెన్ గున్యా ఇట్లా రకరకాల రోగాలు దండయాత్ర చేసినాయి. ఇక ఇప్పుడు ఆఫ్రికా దేశాలకెళ్ళి మళ్ళొక కొత్త రోగం దాడి చేసేందుకు పయనం కట్టిందట. దాని పేరు ఎబోలానట. ఈ పేరింటేనే అన్ని దేశాలోళ్ళు గజ్జున వణికిపోతుర్రు. ఇగో ఇదేగా ఎబోలా వైరస్ పురుగు. అంటే ఇది కంటికి కనబడనంత చిన్నగా ఉంటది గాని ఇది చేసే పని మాత్రం పెద్దగానే ఉంటదట. ఒక్కపారి శరీరంలోకి ఎక్కిందంటే గ్యారెంటీగా పానందిస్తుందట. ఆఫ్రికాలున్న లైబీరియా, కాంగో, గినియా, ఐవరీ కోస్ట్, నైజీరియా దేశాలల్లా ఈ ఎబోలా వైరస్ పురుగుతోని ఇప్పటికే 1000 మంది జీవిడ్చిండ్రట. ఇంకో 2000 మంది దాకా సావు బతుకులు అనడమో పోరాడుతున్నారట. అయితే దగ్గితేనో తుమ్మితేనో ఒకరికి ఈ రోగం రాదట. అలా ఉమ్మినో, రక్తాన్నో, చెమటనో ముట్టుకుంటేనే ఎబోలా రోగం అంటుకుంటున్నదట. ఇది కూడా గబ్బిలాలు, కోతులు, ఎలుకలు, చింపాంజీల సొంటి జంతువులతోనే మనుషులకు వచ్చిందట. ఇక ఈ మాయదారి రోగం మన దేశాలకి ఎక్కడ అంటుకుంటుందోనని దుబాయ్ సొంటి కొన్ని దేశాలు ఆఫ్రికా దేశాలకు గాలి మోటార్లు బంద్ చేసిండ్రు. ఇక మన దేశం వాళ్ళు కూడా ఈ ముచ్చట కానిపెట్టి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అసలే మన హైదరాబాద్ కు నైజీరియా దేశాల డ్రగ్స్ అమ్మేందుకు వస్తుంటారు, పోతుంటారు. గందుకే డ్రగ్స్ ముచ్చట ఇడిచిపెట్టి ముందుగా నైజీరియోళ్ళను పట్టుకొని వాళ్ళ ఒంట్లే వైరస్ ఉన్నదా లేదా అని చెకింగ్లు చేయాలి. లేకపోతే వాళ్ళతోని గా వైరస్ కూడా వచ్చిందే అనుకోర్రి, మన పని ఆగమైతది.